ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సార్ మీరు వచ్చారు. సో మా జబర్దస్త్ మొత్తంలోనే మీకు ఒక స్కిట్ అంటే చాలా ఇష్టం అని చెప్పని మాకు తెలిసింది. సో అదే స్కిట్ ని మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేయడానికి మీ ముందు మా టీం రెడీగా ఉన్నారు విత్ పర్మిషన్. yes ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆకలేస్తుందిరా. అన్నకేం కావాలో చూడు రాబోయ్. ఏమిటో అన్నా? చపాతి ఆలుగడ్డ కర్రీ. ఆలుగడ్డలు ఇళ్ళగడ్డలు ఎందుకన్నా? మన ఇంట్లో గడ్డలు ఉన్నాయి, నడు అందుకున్నప్ప. గడ్డలు కాదే బే, ఆలుగడ్డ కర్రీ. కర్రీ అనుకోనికి మనం ఆలుగడ్డ ఓడినా లేవనా ఏమైనా బే? ఈఎంఐలు కట్టలేవని బ్యాంకు వాళ్ళు ఎత్తుకోపోయారు. మళ్ళీ ఎట్లారా ఇప్పుడు? నా ఈ దరిద్రం మనకు పట్టని కారణం ఆ చిత్తుగాడన్నా. అరే చిత్తు సత్తన్నా అన్నా, ఎవడైనా భోగిమంట ఇంటి ముందట ఎత్తాడు, నువ్వు ఇంట్లో వేసుకున్నావు అన్నా. ముఖం ఎంత మాడిపోయింది. మనకి ఇప్పుడు డబ్బులు కావాలి, ఏదన్నా ఐడియా ఉంటే చూడండి. ఇప్పుడు సంక్రాంతికి మంచి మంచి సినిమాలన్నీ రిలీజ్ అయితే కదా, పైరసీలు తీసి మంచిగా సీడీల రూపంలో అమ్ముకున్నాం అనుకున్నా లక్షలు కోట్ల పైసా వస్తుందన్నా. మంచిగుందన్న ఐడియా. అరే నా పదండి థియేటర్కి. మనం పైరేసి తీసినాం ఓకే, అది ఎవడు చూసిండు, మనం ఎవడిందులో పోలీస్ స్టేషన్ లో పెట్టిండన్నా. అంటే అన్న అది సినిమా షూటింగ్ వెళ్ళాం కదా అన్న, నేను చేసినట్టే ఒక లాగ్ చేసిన అన్న. హాయ్ అండి, నేను సైంధవ సినిమాకి వచ్చాను, వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు పొద్దున్న సీడీ వచ్చేస్తుందని నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకున్నా. ఒక సినిమా తీయడానికి ఎంత కష్టమో తెలుసారా? అసలు పైరసీ అంటే తెలుసారా? రాశి పైన ఉంటే పై రాశి, కింద ఉంటే కింద రాశి, మధ్యలో ఉంటే మధ్య రాశి. నీదే రాశి. రుచిక రాశి. నీదిరా? కుంభరాశి. అమ్మ తోడు సార్, నాకు హీరోయిన్ రాసి తప్ప ఏ రాసి వెళ్ళదు సార్. నాకు సార్ నన్ను ఇంట్లో పెట్టు సార్, బట్టలు వెండుకోవాలి సార్, ఇంటికి పోతా సార్. మీ ఒక్కొక్కరి జాతకం బయటికి తీస్తా. ఏంట్రా? నాకు పెళ్ళి ఎప్పుడైతుందో చెక్ చేయి. ఒక నేసేయాలి ఎలా వేయాలి చెప్పు. సరే ఇప్పుడు ఇంటికి పోయి బట్టలు వెండుకుంటే చెప్పు సార్. సీడీ డిజైన్, సీడీ లోపల ఏముంది? ఇంత పెద్ద బొక్కు ఉంది. కరెక్ట్ గా చూసి సీడీలు ఏముందో చెప్తే నేను వదిలేస్తా. చెప్పరా? కష్టం సార్. ఎందుకురా? యాంగిల్ కలర్ గా నడుస్తుంది సార్. ఏ కలర్ అని చెప్పాలి సార్? దీనికి ఉసర లెక్క ఉంది. డిఎస్పీ గారు, వీళ్ళెవడూ నేరం ఒప్పుకోవట్లేదు సార్, మీరు ఎంటర్ అవ్వాల్సిందే. డిఎస్పీ. రింగ 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 రే. ఏంట్రది? పాట. డిఎస్పీ. అంటావా మామ, అంటావా మామ. నేను ఎక్కడ కొట్టేదిరా? డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గారా? చాలా స్మార్ట్ గా ఉన్నారు. హీరోగా ట్రై చేసి డిపార్ట్మెంట్ కు కూర్చుంటారు. సురేష్ ప్రొడక్షన్ లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే రికమెండ్ చేస్తా. మీరు బాగా యాక్టింగ్ చేస్తే ఫస్ట్ సినిమాకే నంది కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారా? అమ్మ కడుపు నుంచి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా? హాస్పిటల్. అమ్మ తోడు సార్, నేను మా ఇంట్లోకి వచ్చింది సార్.
రేయ్ ప్లాన్ ఏంట్రా? డబుల్ బెడ్రూమ్ సార్. నీ ప్లాను? ట్రిపుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. నువ్వు? సార్ ప్లాన్ వేసి ఇల్లు కట్టాలంటే ముందు సైట్ ఉండాలి సార్. నాకు ఉండడానికి ఇల్లే లేదు సార్. హాస్టల్ ఉంటుంది సార్. బట్టలు ఎండుకోవాలి సార్. కాలు మోగుతా. మీ గ్రూప్ ఏడు ఎంపీసీ. ఆ సీడీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? సిడి ప్లేయర్ నుంచి. షాప్ లో నుండి. సార్ మా ఇంట్లో టీవీ లేదు సార్. సిడి ప్లేయర్ నేనే చూసుకోండి సార్. రేయ్ చొక్కలు చూపిస్తా. కష్టం సార్. ఏ? పైన ఫ్లోర్ ఉంది. ఇది చాలా సీరియస్. ఈ ప్రింట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. రామనాథ్ స్టూడియో నుంచి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? అన్నపూర్ణ స్టూడియో. సార్ బట్టలు ఎండుకోలేదు సార్. అమ్మ తోడు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు వీళ్ళందరినీ? అరెస్ట్ చేసి లోపలేసి. అదిగో మళ్ళీ ఏయ్ ఆపలేండి. ఓనర్ లోపలికి. That was superb! మీరు మా ఈటీవీ సంక్రాంతి ఈవెంట్ కి రావడమే ఒక కళ. నేనైతే ఫస్ట్ టైం ఈ స్కిట్ లో ఎందుకు లేనా అని ఫీల్ అయ్యాను అనమాట. చేద్దాం మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఏ బ్లెస్సింగ్. మీరు వచ్చి మాతో పాటు ఒక చిన్న క్యామియో ప్లే చేయడం స్కిట్ లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ సార్. సో మీరు రాక ముందు పట్టుదాకా మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బ్రహ్మాండంగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ సనత్, బుల్లెట్ భాస్కర్ అండ్ ఎవ్రీబడి, ద హోల్ టీమ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఇవాళ వచ్చాను. మీతో నటించడం అవకాశం నాకు ఇచ్చారు. అయ్యో సార్. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. చాలా బాగా చేశారు. వెంకటేష్ గారు వస్తున్నారంటేనే 2 రోజులు స్పెషల్ గా చేశారు కదా. ఆయనతో చేసే అదృష్టం దక్కినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఖుష్బు గారు, సనత్ గారు, మీరు అందరూ అండ్ నరేష్ మీరు అందరూ, ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ ఇప్పుడు వెంకీ గారి గురించి చెప్పాలంటే ఇక్కడి నుంచి నడిచి ఎక్కడ వచ్చారు కదా, దట్ స్టైల్, ఆ స్టైల్లో అన్ని అయిపోయింది. బట్ ఐ థింక్ సీరియస్లీ వెంకీ, యు ఆర్ సచ్ ఎ గోల్డెన్ హార్టెడ్ పర్సన్. అంత మనస్ఫూర్తిగా అక్కడ వచ్చి చేసి అండ్ హీ ఎంకరేజ్డ్ ఆల్ ఆఫ్ యూ. సో దట్ షోస్ దట్ మై వెంకీ ఈస్ ఆల్వేస్ మై వెంకీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీనా గారు సూపర్. అండ్ అందరూ చాలా బాగా చేశారు. ఇంకా వెంకీ గారు వచ్చేసరికి ఇట్ వెంట్ సమ్వేర్, ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంకీ గారిని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. బట్ దిస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. బుల్లెట్ భాస్కర్ గారు, ప్రతిసారి ఒక స్కెట్ మంచిది ఉంటే నేను చేస్తాను, విసిలిస్తారు కదా. ఈ రోజు వెంకీ గారి కోసం once again thank you so much Sudhakar garu and Bhaskar garu. Thank you so much. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.